బంగ్లాదేశ్ అనేది ఒక దేశం, భారత్ అనేది ఒక దేశం. ఆ దేశంలో నుండి ఈ దేశంలోకి రావడం అనేది ఏదో తమ హక్కు కిందన, ఇక్కడ తమ అత్తారిల్లులాగానో తమ ఆస్తులు ఉన్నటువంటి ప్రాంతంగానో రావడం, ఆ పైన ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలతో విరోధం పెట్టుకోవడం, చివరికి ఇక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఎవరు అధికారంలో ఉండాలో తేల్చడం లాంటి పరిణామాల మధ్యన ఇప్పుడు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ ఓటర్లని వీళ్ళని వెటకారంగా పిలుస్తారనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ తృణమూల్ కాంగ్రెస్ ఓటర్లు ఇదిగో చూడండి బారులు తీరి ఎలా వెళ్ళిపోతున్నారు అన్నటువంటిది. ట్రక్కులన్నీ నిండిపోతున్నాయి, అలాగ బయలుదేరేసి వెళ్ళిపోతున్నారు. ఇదిగో వెళ్ళిపోతున్నామని చెప్పి మరి వీడియోలు చేసి మరి పోతున్నారు అనమాట. మీ భారతదేశం విడిపోతున్నామని చెప్పేసి, మీ భారతదేశం అంటే వాళ్ళది కాదని వాళ్ళే చెప్తున్నారు. ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు బెంగాల్లో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక తిరుగు ప్రయాణం అవుతున్నారు.